అన్ని కులాల సంఖ్యనమే ధ్యేయంగా రానున్న ఎలక్షన్లో బీసీలకు తగు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, వార్డుల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆల్ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయలం గ్రామం ఆల్ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు నివాస స్వగృహంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావుకు తదితర నాయకులకు గౌరవ సత్కారం అందించారు. అనంతరం సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, భీమవరం మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాల రైతులను, కార్యకర్తలను సమన్వయం పరుస్తూ నూతన కార్యవర్గం తీసుకుంటామని, రానున్న ఎన్నికల సమరంలో అన్ని బీసీ కులాల బలగం నిరూపిస్తామని, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ కులాలకు అన్యాయమే జరుగుతుందని, ఫిబ్రవరి 18వ తారీఖు రాష్ట్ర స్థాయిలో ఆల్ బీసీ సంక్షేమ సమావేశం నిర్వహిస్తామని, ఆ విషయాలు చర్చించడానికి జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావు హాజరయ్యారని, త్వరలో వేదిక సమయం మీడియా ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో బీసీలకు కొంత మేలు జరిగినా మిగతా కులాల వారికి సంక్షేమ విషయంలో, విద్యా విధానంలో, రాజకీయంగా వెనుకబాటులోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే బీసీ కులాలకు న్యాయం చేస్తారో వారి వెన్నంటే ఉండాలని, వారి విజయానికి కారకులవుతామని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామని, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఫిబ్రవరి 18వ తారీఖున భారీ సమావేశ ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, నేత్ర వైద్యులు ప్రభుదాస్, భీమవరం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనలో గత వారం రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరి నిన్న కాకినాడ, తూర్పుగోదావరి, ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మా యొక్క చింతాడ శ్రీని గారు, కన్నబాబు గారు ఆహ్వానం మేరకు మరి ఈరోజు ఇక్కడ సమావేశం గోదావరి జిల్లా సమావేశం నిర్వహిస్తా ఉన్నా. అయితే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాకున్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ, జాతీయ ఉపాధ్యక్షులు కానీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ ఒక కాన్ఫరెన్స్, ఒక బీసీ సదస్సుని, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అది ఈ నెల 18వ తారీఖుని వారి యొక్క కార్యవర్గ సభ్యులతోటి మాట్లాడుకుని నిర్ణయం చేస్తారు. ఆ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా కానీ ఏ కార్యక్రమాలు నిర్వహించారు, మనం ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, మనకు బీసీల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, బీసీలలో మన ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలాగ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఏమొస్తూ ఉన్నాయి, ప్రభుత్వం మనకి ఏం చెయ్యాలి అన్న విషయం మీద మేధావులతోటి చర్చా కార్యక్రమం జరుగుతుంది. చర్చా కార్యక్రమం జరిగిన తర్వాత కొంతమంది మన సభ్యులుగా జాయిన్ అవ్వడానికి సుమారు ఒక 100 మంది వరకు ఆ రోజు మన కార్యవర్గంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీ సంఘాలకు, పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఈ బీసీ ప్రజా సంక్షేమ సంఘంలో భాగస్వాములు అవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వారిని అందరినీ కూడా సంఘంలోకి రమ్మని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. బీసీలందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి అండదండలుగా ఉండాలని ఎప్పుడూ అనుకోకూడదు. బీసీలందరూ కూడా మన ఉద్యమానికి అండదండలుగా ఉండాలి. ఎందు గురించి అంటే బీసీ కార్డ్ అనేది మన పుట్టుకతో వస్తుంది. మనం చనిపోయే వరకు కూడా బీసీగానే ఉంటాం. ఏ కులానికి కూడా కులం పేరుతో రిజర్వేషన్స్ రావటం లేదు. బీసీ అనే నినాదంతో మనకు రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ఫలితాలు ఇంతవరకు కూడా మనం పూర్తిగా సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. సంపూర్ణంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా మనకి రిజర్వేషన్ వల్ల మనం ఎంత అభివృద్ధి చెందాం, మన పిల్లలు ఏ విధంగా చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటించడానికి ఈ నెల 18వ తారీఖున భీమవరంలో ఒక బీసీ సదస్సు, జాతీయ సదస్సు కాబట్టి రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఆ సదస్సులో ఉండేటువంటి ముఖ్యాంశాలని మరొకసారి మరి ఒక ప్రకటన చేస్తాము. ఆ సదస్సుకి పెద్ద ఎత్తున మన బీసీ సోదరులు, అన్ని కులాల వారు కూడా హాజరవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మన బీసీ చైర్మన్ గారైన జాతీయ చైర్మన్ గారు గూడూరు వెంకటేశ్వరరావు గారు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి విచ్చేసి ఇలా కన్నబాబు గారు ఇంట్లో చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన వచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బీసీలు ఐక్యతతో అందరూ మెలగాలని, బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. అలాగే గూడూరు వెంకటేశ్వరరావు గారు ఒక మచ్చలేని నాయకుడు. అటువంటి బీసీలు చైర్మన్ అంటే, ఒక నాయకుడు అంటే మొత్తం అసలు మనం బీసీలకి పేరు పెట్టిన నాయకుడు ఒక వెంకటేశ్వరరావు గారే. మనం 18వ తారీఖున జరగబోయే బీసీలు సమావేశానికి ప్రతి ఒక్క బీసీ నాయకులు అందరూ అన్ని క్యాస్టుల నుంచి కూడా వచ్చి
ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సమావేశానికి కన్నబాబు గారు, విజయ్ నివాస్ గారు, ఇంకా వారు మిత్రులందరూ కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకేనే, నేను ఆల్ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలిని విజయన్ మాట్లాడుతున్నాను. ఈరోజు భీమవరం రాయలం గ్రామానికి విచ్చేసిన గూడూరు వెంకటేశ్వరరావు గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నెల 18వ తారీఖున బీసీ సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి నా వంతు కృషి నేను నా వంతుగా అందరినీ కూడా తీసుకుని వస్తాను. దేశాన్ని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకుని వెళ్తాం నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే బీసీ సంఘంలో గూడూరు వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఆశయాలు నాకు నచ్చి ఇంకా మంచి మంచి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన కృషి చేస్తానని చెప్పారు. ఇంకా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు మా జాతీయ చైర్మన్ గారు గూడూరు వెంకటేశ్వరరావు గారు మా రాయలం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం మా స్వగృహానికి విచ్చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగానే ఆయన ఆశయాలు, ఆలోచనలు అన్నీ కూడా మాకు ఎంతగానో బాగా నచ్చి మేము ఇందులో కొనసాగడం జరుగుతుంది. ఈరోజు సమావేశానికి గల కారణం ఏమిటంటే 18వ తారీఖున రాష్ట్ర స్థాయిలో మా చైర్మన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆయన్ని భీమవరం పట్టణంలో భారీ ఎత్తు బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక